గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు గిరాకున్నప్పుడే ఓ రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నారు కావచ్చు ఆటో డ్రైవర్లు. ఫ్రీ బస్సుతో పోయిన గిరాకీని బీసీల బంధుతోని ఊడ్చుకుంటున్నారు. 100-50 ఉండే కిరాయిని చిన్న చిన్న దూరాలకు కూడా 300-400 దాటిస్తున్నారట. హైదరాబాద్లో ఉన్న ఎల్బీ నగర్ చౌరస్తాల ఆటో డ్రైవర్ల తీరును చూపెట్టడానికి ఓ అన్న వీడియో తీసిండు. చూడుండ్రి ఎట్లుందో బంధు చేయబట్టి ప్రయాణికుల పరిస్థితి. ఎంత నడుస్తుంది అంటున్నా? ఇందాకేమన్నా కదా 300 ఏదైనా అనుకో బ్రదర్. అది ఇందాకేమన్నా కదా 300. నేనేమనలేదు. ఎల్బీ నగర్ చౌరస్ నుంచి చిలకల కూడా 300. నేనేమనలేదన్నా. ఇందాక అన్నావు కదా. ఇందాకంటే చూసిండ్రా ఎట్లున్నదో కథ. షేరింగ్ ఆటోలల్లో ఇంతకు ముందు కంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువనే వసూలు చేస్తున్నారట. ఇష్టం ఉంటే ఎక్కువ లేకుంటే లేదు అన్నట్టు చేస్తున్నారట. ఎంత అంటారు? ఎక్కడికి? బంద్ అయినంత మాత్రాన గింత అన్యాయం చేస్తారా అంటున్నారు ప్రయాణికులు. ఆటోల సంగతి ఇట్లుంటే రాష్ట్ర బంధును లెక్క చేయకుంటున్న షాపులు, పెట్రోల్ బంకులు పొట్టు అయినాయి బీసీ కార్యకర్తల రాళ్ల దాడులకు. ఇక అన్ని పార్టీలు కలిసి బీసీలకు మద్దతు తెలుపుకుంటా తీసిన ర్యాలీలా పాపం పెద్ద మనిషి వి హనుమంతరావు కింద పడ్డాడు. అయ్యయ్యో, ఫ్లెక్సీ పట్టుకొని ముందట నడిస్తే వార్తలలో వస్తా, ఫోటోలు వీడియోలు తీస్తే వాటిలల్లా కనిపిస్తా అని ఆరాటపడి నడుస్తుంటే ఆ ఫ్లెక్సే పాడై కాళ్ళకు అడ్డం వచ్చింది. పెద్ద మనిషి కదా, ఒక్కసారి బొక్క బోర్ల పడ్డాడు పాపం. ఇక జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసు, బీసీ నాయకులు, కార్యకర్తలు గౌలిగూడ గాంధీ బస్టాండ్ బాటకు అడ్డంగా కూర్చొని బస్సులు బయటికి పోనీయలేదు. అంతేకాదు అక్కడనే గంగిరెద్దుల ఆట ఆడిపించిండ్రు. ఈ పోరాటంలో మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా పోరాటానికి దిగింది. తాను మాట్లాడుకుంటే ఏమన్నదో ఒకసారి నుండ్రి. సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేది. నిన్న ఇచ్చినటువంటి GO9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి GO9 కూడా కొట్టేశారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకని తెలుస్తా ఉంది. జాగృతి తరపున కవిత ఒక్కతే కాదు, కొడుకును కూడా బీసీ కొట్లాటలకు దించింది. చూడుండ్రి ఎట్లా జాగృతి కార్యకర్తలతో కలిసి కూర్చొని బీసీలకు న్యాయం చేయాలని లొల్లి చేస్తున్నాడో. పాపం ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయలేదు కావచ్చు. మాట్లాడమంటే నేను చెప్పాల్సిందంతా ఈ పోస్టర్ మీద ఉన్నది అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే మండల స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా రాష్ట్ర స్థాయిలల్లో బీసీ బంధుల పాల్గొని గట్టిగానే కొట్లాడినరు. ఇంతమంది రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు బరాబరే. ఇన్నేళ్లు దేశాన్ని ఏలిన వాళ్ళు ఎందుకు బీసీలకు న్యాయం చేయలేదు, ఇప్పుడు ఏలుతున్నోళ్ళు ఎందుకు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన చేస్తలేరు. ఏందో ఏమో కానీ రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సిన బీసీల కంటే కడమోళ్ళే ఎక్కువ పోరాటం చేస్తుండ్రు. ఇది ప్రపంచంలోనే 8వ వింతగా అవ్వచ్చు కదా. గల్లీలల్లా అందరు మంచోళ్ళే కానీ గంప కింద కోడిని తిన్నది ఎవరో తెలియలేదట. అట్లనే అవుతున్నది బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్ ముచ్చట. మరి ఇవ్వాల్సిందేవలు, ఇయ్యకుంటా ఆపుతున్న అడ్డమైన లేవలు తెలియకుంటున్నది బీసీ సమాజానికి. మాకు న్యాయం కావాలని బీసీ సంఘాలు తెలంగాణ బంద్ చేసినాయి బాగానే. దాన్ని సర్కార్తో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. బీసీలకు న్యాయమైన వాట దక్కాలని రోడ్లెక్కి కుతికెలు కూలవడంగా మొత్తుకున్నాయి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాబట్టి బంద్కు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అన్నట్టు కాంగ్రెస్ బీసీ లీడర్లు ధర్నాలు ర్యాలీలు నడిచిండ్రు. కడమ బీఆర్ఎస్, బీఎఫ్సీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఈ ముచ్చట్లని ఒకెత్తు అయితే పార్లమెంట్లో చట్టం చేసే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు వేయాల్సిన బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బంద్కు మద్దతు ఇచ్చి రోడ్లెక్కింది. ఎంపీ ఈటల రాజేందర్ జెండాలు దండిగా పట్టుకొని బీజేపీ దండును ఎంబటేసుకొని ధర్నాకు దిగిండు. అంటే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మీదకి రాష్ట్ర బీజేపీ పార్టీ ఫైటింగ్కు దిగిందన్నమాట. దీంతో తెలంగాణ బీజేపీ పార్టీ కార్యకర్తల ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ చేయాల్సిన పని చేస్తలేదని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారంటే గొప్ప ముచ్చటే కదా. కాకపోతే ఢిల్లీ బీజేపీ మీద తెలంగాణ బీజేపీ పార్టీలే ఫైటింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు పాపం. మరి లేకుంటేంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు రాష్ట్ర ప్రభుత్వంతోని కాదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. బీసీలకు న్యాయం చేసుడు కేంద్ర ప్రభుత్వంతోనే అవుతుందని బీజేపీకి తెలుసు. అయినా 2 పార్టీలు 2 సర్కార్లు బీసీలను పిచ్చోలని చేస్తున్నాయి. అందరు ధర్నాలల్లో బంధులల్లో పాల్గొని బీసీలల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏందో ఏమో ఇదంతా దొంగను దొరకబట్టే తానికి ఉరుకుతున్నట్టున్నది వీళ్ళయ్యే వారం అంటుర్రు. ఈ సర్కార్ల చక్కదనాన్ని వాటి ఉద్యమాలను చూస్తున్న జనాలు. ఏడదాకా పోతుందో ఈ కథ.